నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భవిష్యత్తులో తెలంగాణలో ప్రజా తిరుగుబాటు. కాంగ్రెస్ పాలనపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. అధికారం పోయిందన్న బాధతోనే డ్రామాలు. బీఆర్ఎస్ నేతలపై పలు విమర్శలు చేసిన సుడా చైర్మన్. మానకొండూరులో ఈషా గ్రామోత్సవ్. విద్యార్థులకు పలు సూచనలు చేసిన అడిషనల్ కలెక్టర్. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం పట్ల హర్షం. టపాసులు కాల్చి బీజేపీ శ్రేణుల సంబరాలు. ఇక వార్తల వివరాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్ధం ప్రకటించనుందన్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని అక్కడి ప్రజలు నమ్మలేదన్నారు. ప్రధాని మోడీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని, గతంలో కంటే మెజారిటీ సీట్లు బీజేపీ కూటమికి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కరీంనగర్లోని మహాశక్తి ఆలయ ఆవరణలో కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నీ మునిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీలో లోకలోకలు మొదలు కాబోతున్నాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవసరం బీజేపీకి లేదని చెప్పిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలే కూల్చుకుంటారని చెప్పారు. బీజేపీ గతంలో 105 స్థానాలు గెలిస్తే ఈసారి 120 స్థానాలు దాటినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు మహారాష్ట్రలో డబ్బులు పంచినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల వైఫల్యాలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి ప్రధాన కారణమన్నారు. కులగణన పెద్ద బోగస్ అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి. వేల కోట్ల రూపాయలు పోయినాయి. అక్కడ డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా, అబద్ధాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక నన్ను చూడు అందరూ చూడ మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేయండి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు. వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు. మేము ఇన్న హామీలు ఇచ్చినాం, ఈ గ్యారెంటీ ఇచ్చినాం, 10 గ్యారెంటీలు అక్కడ, పాంచన్యాయం చెప్పి కర్ణాటకలో, 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలో మేము అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది ఈ 3 రాష్ట్రాల్లో, ఏ విధంగా ప్రజలను వంచింది, ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేసింది, తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు, నమ్మిరు. వాళ్ళు అన్ని వాస్తవ విషయాలు గ్రహించారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయడం వల్లనే ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. ప్రజా సంక్షేమ విధేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెలకు 60 లక్షల మంది మహిళలు జిల్లాలో ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఉచిత విద్యుత్ ద్వారా అక్టోబర్ నెల వరకు 1,56,000 మంది లబ్ధి పొందారన్నారు. 500 రూపాయలకే మహాలక్ష్మి పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ను అందిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తివేసే
కుట్ర జరిగిందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరిట లబ్ధిదారులను మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. చిన్నారులకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. అధికారం కోల్పోయిందన్న బాధతో బీఆర్ఎస్ నేతలు వేసే డ్రామాలను ప్రజలు చేదరించుకుంటున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు సమద్ నవాబ్, కొర్వి అరుణ్ కుమార్, శ్రావణ్ నాయక్, దండి రవీందర్, పొరంల రమేష్ పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నెరవేర్చుతూ ఇవాళ ప్రజాపాలన అందిస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంగా ఈ ప్రజాపాలనను మేము గత సంవత్సర కాలంగా అమలుపరిచినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, గత సంవత్సర కాలంగా ప్రజలను ఆదుకున్నటువంటి అన్ని పథకాలతో పాటు అన్ని రకాలుగా ప్రజలను ఆదుకున్నటువంటి ప్రజల సమక్షంలో సంబరాలు జరుపుకోవడానికి ఈ 15 రోజులు డిసెంబర్ 9 వరకు అన్ని డివిజన్లలో అన్ని ప్రాంతాలలో నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా ఈ నగరంలో ఉన్నటువంటి 60 డివిజన్లలో కార్యకర్తలు, నాయకులు, ఆ డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజల సమక్షంలో సంబరాలు జరుపుతాం, జెండా పండుగ చేసుకుంటాం, జెండా ఎగరవేస్తాం. కాంగ్రెస్ పార్టీ జెండాను గర్వంగా ప్రజల సమక్షంలో మరి మేము ప్రవేశపెట్టినటువంటి పథకాలు లబ్ధిదారుల సమక్షంలో సంబరాలు జరుపుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత పాలకులు బాధ్యత మరిచి ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కి గడీల పాలన, అవినీతి పాలనతోటి 10 సంవత్సరాల రాష్ట్రాన్ని అప్పుల కుప్ప పేర్చి ఇచ్చినప్పటికీ కూడా ఒక బాధ్యతతోటి, మొక్కవోని దీక్షతోటి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల ప్రాముఖ్యతను తెలియజేసేలా ఈషా గ్రామోత్సవ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు కరీంనగర్ అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈషా గ్రామోత్సవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానవ జీవన విధానంలో భాగమని, వీటి వల్ల ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈషా గ్రామోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికితీసేందుకు ఈషా ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఓటమి పాలైన క్రీడాకారులు ఓటమిని గెలుపుతో సమానంగా స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ వరలక్ష్మి, మండల పంచాయతీ అధికారి కిరణ్, మండల విద్యాధికారి మధుసూదనాచారి, ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు గూడూరు మమత, రావుల తిరుపతి, నాగరాజు, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేస్తున్నంత క్రీడాకారులందరికీ నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. సో మా అందరికీ తెలుసు, సద్గురు చాలా మన భారత సంస్కృతిని రిజ్యూనేట్ చేయడానికి మళ్ళీ అంటే మా భారత సంస్కృతి ఏమేమి మంచి ఇవి ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి, ఈవెంట్లు ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, జనాల మధ్యలో ఇవన్నీ అందరికీ తెలియాలి అనేది చాలా ఎఫర్ట్ చేస్తున్నాం. దాని భాగంగా మనం ఆల్రెడీ చూసినాక సేవ్ సాయిల్ అనే ఈవెంట్ కూడా చేశారు. కర్ణాటకలో ఈ సేవ్ రివర్స్ అనేది కూడా ఈవెంట్ చేశారు, ప్లాంటేషన్ చేశారు. సో ఇప్పుడు ఈ గ్రామీణ భాగంలో ఈ క్రీడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పాత మన సంస్కృతిలో క్రీడలు ఏవేవి ఉన్నాయి అవన్నీ మళ్ళీ అందరికీ తెలియాలి అనే ఆలోచనతో ఈ గ్రామోత్సవం అనేది ఈవెంట్ స్టార్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ కరీంనగర్లో ఈ ఈవెంట్ ఈ సంవత్సరంలో ఇక్కడ స్టార్ట్ చేసి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చినంత అందరూ క్రీడాకారులకి నా మంచి టీమ్ స్పిరిట్గా మీ అందరూ ఆడుకోండి. సో క్రీడలు అంటే మానసికంగా కూడా మనకి ఉల్లాసంగా ఉంటుంది, అట్లానే ఫిజికల్గా కూడా చాలా వరకు మంచిగా ఉంటుంది. సో ఇట్లాంటి కార్యక్రమం ఇంకా జరగాలని కూడా నేను
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టి అభివృద్ధికే పట్టం కట్టారన్నారు. మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్కి మహారాష్ట్ర ప్రజలు ఓటు వేసి గెలిపించారన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అబద్ధపు మాటలు చెప్పే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడైతే మహారాష్ట్రలో పోయి ప్రచారం చేసిండో అక్కడక్కడ పాపం కిందికి పోయిన పరిస్థితి. పోకుండా మంచిగా ఉండునేమో, కొన్నేట్లు ఎక్కువ వస్తుండనేమో. పోయి 6 గ్యారంటీలు అన్నాడు. స్వయాన వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ ఖర్గే గారే చెప్పిండ్రు, అమలు చేయని గ్యారంటీలు, అమలు చేయని మాటలు చెప్పకండ్రా నాయన అని మంచిగా చివాట్లు పెట్టిండు. అయినా కూడా వీళ్ళు విన్నరా? వినలే. పోయి ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉన్నారు. ప్రజలు చాలా వివేకవంతులు అయినరు. పక్కన కర్ణాటకలో చూసిండ్రు, ఇక్కడ తెలంగాణలో చూసిండ్రు. మరి పక్కనే ఉంది కదా మహారాష్ట్ర, అక్కడ ప్రజలు ఇవన్నీ గమనించిండ్రు కదా. గమనించి మంచిగా కర్ర కాల్చి వాత పెట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వానికి. కరీంనగర్ గణంకాల భవన్లో తెలంగాణ రాష్ట్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మడపల్లి లతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశానుసారం సంఘం బలోపేతానికి జిల్లా కార్యవర్గాలను నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్తో పాటు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలకపల్లి కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తూరి లక్ష్మణ్, కరీంనగర్ జిల్లా యువజన శాఖ అధ్యక్షులు దీకొండ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ టీఎస్ మేడిపాపన్న గారి నాయకత్వంలో ఈరోజు సంట్రపల్లి వెంకటన్న ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ అందరి ఆధ్వర్యంలో మహిళా కమిటీ ఈ అధ్యక్షురాలను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఇన్ని కాలంలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటైనా కానీ మేము దళితుల బిడ్డలం పోరాటం చేసుకుంటూ మేము ఎన్ని సంఘాల్లో, ఎన్ని రాజ్యాలలో ఎన్ని కష్టాలు పడ్డా కానీ ఇప్పటి వరకు ఏబిసిడి వర్గీకరణ కాలేదు. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ కోసం తరతష్టాలు కష్టపడి 30 ఏళ్ళ కాలంలో మేము ముందడుగు వేసుకుంటూ ఆపద సంపద వాననకుండా ఎండనకుండా కష్టపడి ఈ ఉద్యమంలో పనిచేసుకుంటూ ఇప్పటి వరకు సుధా కేసీఆర్ ప్రభుత్వంలో ఏం న్యాయం జరగలే. ఇదే విధంగా కాంగ్రెస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కనుక అదే మా దళిత బిడ్డలకు ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా ఇస్తా అని హామీ ఇచ్చింది కనుక అదేవిధంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, అదేవిధంగా మాకు వస్తున్న నిధులు అనేది ఇప్పటి వరకు రాలేదు కనుక ఆ నిధులకు సుధా ఆయన హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని చెప్పి మేడిపాప అన్న రాష్ట్ర నాయకులు అధ్యక్షులుగా మన ఆదేశాల మేరకు మన రాష్ట్ర అధ్యక్షురాలు మన జ్యోతక్క ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలను నియమించడం జరిగింది. దీనికి పెద్దలు మన కోర్ కమిటీ కానీ మన మల్లన్న ఉపాధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ మాకు సహకరించి ఈరోజు మహిళా కమిటీ వేసినాం. జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తూరు లక్ష్మణ్ మాదిగ గారు పెద్దన్న మాకు వచ్చి రోజు ఇలా ప్రకటన చేయని అలా సలహాలు తీసుకొని మా మహిళా అధ్యక్షురాలను తీసుకొని మా ఈ చామంతి కానీ ఇక్కడ మా యువతాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అందరం కలిసి ఈ సంఘం కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గ్రామ అభివృద్ధి కోసం తాము అప్పులు తెచ్చి పనులు చేసినా సర్కారు బిల్లులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సర్పంచులు. తమ బిల్లులు సర్కారు చెల్లించే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కరీంనగర్ జిల్లా మాజీ సర్పంచుల జేఏసీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యక్షునిగా జోగు లక్ష్మీరాజంతో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచుల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ అక్కనిపల్లి కరుణాకర్ మాట్లాడుతూ పెండింగ్ బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 25న చేపట్టబోయే కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి మాజీ సర్పంచులందరూ అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల జేఏసీ గౌరవ అధ్యక్షులు మేచినేని నవీన్రావు, ఉపాధ్యక్షులు శ్రీమల్ల మేఘరాజ్ తదితరులు పాల్గొన్నారు. గత 8 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఎంపీడీఓ నుంచి కలెక్టర్ వరకు, అదేవిధంగా ఎమ్మెల్యేల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, మరి గవర్నర్ వరకు కూడా మేము శాంతియుతంగా వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. పల్లెలలో అభివృద్ధి చేసినటువంటి మేము సకాలంలో మాకు బిల్లులు రాకపోవడంతో మేము భూమి జాగాలు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా మా సర్పంచులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది.
కాబట్టి ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏదైతే విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు. పలు అభివృద్ధి పలు ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పటి వరకు సర్పంచుల విషయంలో ఏ ఒక్క కాడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు. ఇది చాలా బాధాకరమైన విషయం. సర్పంచ్లకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. ఎందుకంటే నిన్ననే రేవంత్ రెడ్డి గారి కొడంగల్లో కూడా ఒక మా సర్పంచ్ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి వీటిని ఆత్మహత్యలు అనేవి ఆపాలి. ఎందుకంటే కుటుంబాలకు సంబంధించి కుటుంబాలు రోడ్డు మీద పడ్డ పరిస్థితి మా అందరి సర్పంచుల బతుకులు చిన్న భిన్నమైనవి. కాబట్టి మేము అప్పులు తీసుకొని మేము అభివృద్ధి చేస్తే అప్పుడు 10 లక్షలు తీసుకుంటే ఇప్పుడు 20 లక్షలు రాకైనాయి. వాటిని ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చినా కానీ వాటికి మేము ఇంకా మీదికెళ్ళి కలిపి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా సర్పంచులకు బిల్లులు వెంటనే చెల్లించి సర్పంచులను ఆదుకోవాలి. లేని పక్షాన తెలంగాణ ఉద్యమం మాదిరిగానే మేము అంతకన్నా ఉవ్వెత్తున ఉద్యమం చేసి మాకు రావాల్సిన బిల్లుల కోసం పోరాటం చేస్తామని చెప్పి. మాకు ఎందుకు ఇంత పరీక్ష పెడుతుర్రు? మేము ఏమో అన్యాయం చేశాం. మాకు సర్పంచులు అన్న కాడ ఏదన్నా చేయాలంటే భయం అనిపిస్తుంది. మాకు బిల్లులు రాక ఎవరన్నా అప్పు ఇవ్వాలంటే భయపడుతుర్రు. మాకు ఎందుకు ఇంత నరకం చూపిస్తుర్రు? మోరీ వర్క్ చేసిన, సిసి రోడ్లు చేసిన, శాండిజన్ అన్ని పనులు అప్పు తెచ్చి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 1 ఇయర్ కూడా చెక్ పవర్ లేదు. 1 ఇయర్ కూడా ఒక్క 1 ఇయర్ కరోనా వచ్చింది. కరోనా చుట్ల ఇప్పుడు సర్పంచ్ గెలిపించిన తర్వాత మనకు బిల్లులు మన పనులు చేయాలి కదా, పనులు చేయాలని మీదేసుకొని అప్పులు తెచ్చి పనులు చేసిన. ఇప్పుడు బిల్లుల కోసం ఇప్పుడు లక్ష పెరిగింది. ఇప్పుడు 80 లక్షలు రావాలా? 80 లక్షలు రావాలా? కరీంనగర్ శివారులోని కొత్తపల్లి శ్రీ సీతారాముల ఆలయంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీ అహోబిల జియర్ స్వామి హాజరయ్యారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన కృష్ణుడికి పూజలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీమద్ భాగవత ప్రవచనాన్ని కొనసాగించారు. రేపు శ్రీ రుక్మిణి కళ్యాణంతో వేడుకలు ముగియనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు నరహరి నారాయణ రెడ్డి, బండ గోపాల్ రెడ్డి, భోగ సుదర్శన్, బండ కిషన్ రెడ్డి, డాక్టర్ రాజు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. దంపతులు ఇద్దరు శిరస్సును మొట్టమొదటిసారి పోసుకునేటప్పుడు ఇలా అనుకుంటారండి, వీళ్ళిద్దరి మధ్య స్నేహం పెరగాలి. ఎందుకోసం? సకల సంపదలు పెరగాలని. అందుకోసం వాళ్ళిద్దరు కలిసి ఉండాలి. ఇద్దరు కలిసి ఉంటేనే సంపదలు పెరుగుతాయి, విడిపోతాయి డబ్బులు అన్నీ పోతాయి. అందుకని కలిసి ఉండాలని పోసుకుంటున్నారు. మొదటిసారి అక్షతారోపణం. రెండోసారి అందరు చెప్పండి, పశ్యభూమి కామః సమృద్ధ్యతాం ప్రజామి కామః సమృద్ధ్యతాం. మంచి సంతానం కలగాలంటే వాళ్ళిద్దరు కలిసి ఉండాలి ప్రేమగా. సంతానం అంటే ఎవరు? మనమే. మనందరం ఆయన దరి చేరాలంటే అమ్మ ఎప్పుడు పక్కన ఉండాలి. అదే చెప్తున్నారు, పశవోమి కామః సమృద్ధ్యతాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన రంగు విరించి స్వప్నిక హాంకాంగ్ వేదికగా జరిగిన ఆసియన్ సీనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో రజత పథకం సాధించింది. ఈ సందర్భంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయ ఆవరణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు. స్వప్నిక 2023లో షార్జాలో జరిగిన ఆసియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొని బంగారు పథకం సాధించింది. కోచ్ తమ్మడి రాజేందర్ వద్ద శిక్షణ తీసుకుంటున్న స్వప్నిక ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్తో పాటు పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని 60 వరకు బంగారు, వెండి పథకాలు గెలుచుకుంది.
తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఉట్కూరి ఆధ్వర్యంలో పలువురు కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిశారు. జనవరిలో 350 మంది సమస్త శ్రీనివాసుల తిరుమల తిరుపతి యాత్ర దర్శనం ఏర్పాటు నిమిత్తం బండి సంజయ్కు వినతి పత్రం అందజేశారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సేవా సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది సభ్యులు పాల్గొన్నారు. ఆచార్య శ్రీనివాస దైవజ్ఞ గారి ఆలోచన విధానంలో మేము ఈ శ్రీనివాసుల గ్రూప్గా ఏర్పడ్డాము. ఈరోజు మేము మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే మేము జనవరిలో సమస్త శ్రీనివాసులో ఒక రైలు ప్రయాణం ద్వారా పోయి కరీంనగర్ నుండి తిరుపతి వరకు వెళ్ళి అక్కడ దైవ దర్శనం కోసం సుమారు ఒక 300 నుంచి 350 మంది మిత్రులను పోవాలని నిర్ణయించుకున్నాము. ఇందు విషయంలో మన కేంద్ర మంత్రి గారిని కలిసి ఆయన అనుమతితోటి మాకు అక్కడ దర్శనంతో పాటు వసతి మరియు రైలు ప్రయాణం ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరడం జరిగింది. సంజయ్ అన్న కూడా మాకు సానుకూలంగా స్పందించారు. కరీంనగర్లోని శ్రీనగర్ కాలనీ మానేర్ హగ్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ కిడ్స్ పాఠశాలలో మ్యాథ్సీ ఫెస్ట్ 2024 పేరిట నిర్వహించిన కార్యక్రమం ఆహుతులను అలరించింది. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన సుమారు 50 మంది చిన్నారులు వేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ట్రాఫిక్ను ఎలా కంట్రోల్ చేయాలి, పార్కులో చిన్నారులు ఆడుకునే వస్తువులు ఎలా ఉండాలి, అడవులు, రోబో, మానవుని శ్వాసకోశ వ్యవస్థ తదితర ప్రదర్శనలు చిన్నారులు కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించారు. అంతకుముందు ఈ కార్యక్రమాన్ని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు. చిన్నారులకు విద్యార్థి దశ నుంచే అన్ని విషయాలపై అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. పలువురు చిన్నారుల ప్రదర్శనలు భవిష్యత్తు శాస్త్రజ్ఞుల వలె అందరినీ ఆలోచింపజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిల్లలచే ఒక సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నాము. దీని పేరు మ్యాథ్సీ ఫెస్ట్ అని నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో చిన్నారులు వాళ్ళ క్లాసెస్ కూడా జస్ట్ యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వరకే. మరి వాళ్ళకు ఈ చిన్న ఏజ్ నుండే పిల్లలకు ఈ సైంటిఫిక్ యాటిట్యూడ్స్ క్రియేట్ అవ్వాలి, వాళ్ళకు ఈ క్రియేటివిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంగా So here we conducted Mathsy Fest. It's completely based on science and maths projects, so which means related to science and maths. So the students, they did very well. The projects is also good, and when they involved while doing projects, they can learn more. While doing practically, they can learn more. So that's why we thought to conduct this program in our campus. So I really and heartfully thanks to parents and my teachers and my management. My project name is respiratory system. The respiratory system is the network of organs like nose, windpipe and lungs. Move fresh air into our body, remove waste gases from our body. కేవా వ్యవస్థాపక అధ్యక్షులు కంది కృష్ణారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కరీంనగర్లోని మోటార్ వైండింగ్ కార్మికులు స్థానిక కమాన్ సర్కిల్లో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. కేవా అభివృద్ధికి కంది కృష్ణారెడ్డి చేసిన కృషి మరవలేనిదని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దొంత రవీందర్, ఉపాధ్యక్షులు దొంతమల్ల రవి, గౌస్, గంగాధర్, వీరేశం, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, గౌరవ అధ్యక్షులు చల్లా జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేవా వ్యవస్థాపక అధ్యక్షులు కంది కృష్ణారెడ్డి గారు మరణించి ఈరోజు 6వ రోజు కాబట్టి ఈరోజు కొవ్వొత్తులతో ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాం. వ్యవస్థాపక అధ్యక్షులు కంది కృష్ణారెడ్డి గారు ఆశయాల మేరకు మా మెకానిక్ సోదరులందరూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా సహకరిస్తారని, ప్రతి ఒక్క మెకానిక్ ఒక కృష్ణన్నలా మారి మన మెకానిక్ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా అందరికీ అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు పోవాలని ప్రతి మెకానిక్ సోదరుని కోరుకుంటున్నాను. జై కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మన కృష్ణారెడ్డి గారు మన మెకానిక్ యూనియన్ సంఘానికి వ్యవస్థాపక ఉండి అతనితో పాటు అందరు కలిసి ఉండాలని మన అన్న జగనన్న కానీ, కుండన్న కానీ, ఇక పెద్దలు అందరూ కలిసి మన అందరినీ ఒక దాటికి తీసుకురావడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేక మనం చాలా బాధపడుతున్నాం. అన్నగారు చనిపోయి ఇవాడికి 6 రోజులు అవుతుంది. అన్నగారి అడుగుజాడలో నడిచి మా మెకానిక్ అందరూ ఎట్లా ఒక్కచోటుగా ఉండాలని నిలిచిండో మేమందరం కలిసి కూడా
అతని మాట ప్రకారం మేమందరం అతని తోలు నిలబడి అన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఇవాళ కమాన్ ఏరియాలో మెకానికల్ అందరూ కలిసి ఒక కొవ్వొత్తుల నివారణ జరపడం జరిగింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్గా ఉన్నప్పుడు విద్యార్థుల కోసం ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించి వేల మంది విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చేలాగా ప్రోత్సహించారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి, చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంగటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ టు శబరిమలై మహాపాదయాత్ర కొనసాగుతుంది. 38వ రోజులో భాగంగా గురుస్వామి గడప నాగరాజు ఆధ్వర్యంలో లక్ష్మణపల్లి నుంచి బయలుదేరిన స్వాములు తాడిగమ్మం చేరుకున్నారు. అక్కడ సిద్దిపేట జిల్లాకు చెందిన నల్ల సుశీలారామరెడ్డి, లోకేశ్వరరెడ్డి, సుమలత దంపతులు వారికి అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంకాలం చేగుల శ్రీనివాస్ గుప్తా, శైలజ, బండారి, సదానందం, రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు అల్పాహారం అందజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆన్లైన్లో నమోదు ప్రక్రియను చేపట్టారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఆపరేటర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ దివ్యదర్శనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా సమగ్ర సర్వే చివరి దశకు చేరుకుందన్నారు. 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి నమోదు ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపారు. దాదాపు 15 రోజులలో మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మన సుల్తానాబాద్ రూరల్ మండలంలో 15,800 వరకు మనకు కుటుంబాలు సర్వే పూర్తి చేయడం జరిగింది. ఈ 15,800 కుటుంబాలకు సంబంధించిన ఆన్లైన్ డాటా ప్రభుత్వం నుంచి మనకు డాటా ఎంట్రీకి యాప్ రావడం జరిగింది. దానిలో ఎంట్రీ ప్రారంభించడం జరిగింది. డాటా ఎంట్రీ కొరకు 35 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను 35 సిస్టమ్స్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 15 సిస్టమ్స్ మన మండల పరిషత్ కార్యాలయంలో, ఒక 5 సిస్టమ్స్ శ్రీవాణి కాలేజీలో, మిగతా 10 సిస్టమ్స్ సంబంధిత కొన్ని గ్రామ పంచాయతీలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆపరేటరు రోజుకు 40 చొప్పున 40 నుండి 50 మధ్యలో చేసే అవకాశం ఉన్నది. నిన్న ట్రయల్స్ చూసిన దాని ప్రకారము ఒక్కొక్క రోజు 1300 నుంచి 1500 వరకు పూర్తి అయ్యే అవకాశం ఉన్నది. దాదాపు 10 నుంచి 12 రోజుల్లో కూడా మన సర్వేకి సంబంధించిన డాటా మొత్తం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. డాటాను స్పీడ్గా కాకుండా క్వాలిటీ తోటి, క్వాంటిటీ ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యమని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఎట్టకేలకు వేములవాడ నియోజకవర్గం మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమించింది. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్గా రొండి రాజు, వైస్ చైర్మన్గా కనికరపు రాకేష్తో పాటు 18 మంది సభ్యులతో కమిటీని నియమించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను మర్యాదపూర్వకం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామిని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ సభ్యులు దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించారు. సూపరింటెండెంట్ నర్సయ్య స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, దేవేందర్ సిబ్బంది ఉన్నారు. కరీంనగర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలను ఇంటర్నేషనల్ స్కూల్గా మార్పు చేసేందుకు శ్రీ సరస్వతి విద్యాపీఠం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాలలో చేపట్టిన భవన నిర్మాణంలో ఒక గదికి పొన్నాల హనుమయ్య జ్ఞాపకార్థం పొన్నాల పద్మలత తిరుపతి ఆధ్వర్యంలో 8 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు బల్మూరి కరుణాకర్ రావు, కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, సహా కార్యదర్శి కొండా గంగాధర్, సమితి అధ్యక్షులు డాక్టర్
చక్రవర్తుల రమణాచారి, సమితి కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ, రాపత్రి శ్రీనివాస్, తాటి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.